కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. గత కొంతకాలంగా వైఎస్ షర్మిల ఏ ఇష్యూ జరిగినా తెలంగాణలో టేకప్ చేస్తూ ఉన్నారు. నిరసన దీక్షలు కావచ్చు, లేదంటే ఆందోళనలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాదయాత్రలు కూడా స్టార్ట్ చేశారు. చాలా ఇబ్బందుల మధ్య ఆమె కొంతమేరకు తన పాదయాత్రను కూడా పూర్తి చేశారు. కానీ అడుగడుగున అడ్డంకులు అండ్ మిగతా పార్టీల వారు నిరసనలు చేయొచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో అయితే ఆమె వెహికల్ పైన దాడి చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ నేపథ్యంలోనే ఆమె ఎప్పుడైతే దీక్షలు ఆందోళనలు టేకప్ చేస్తూ ఉన్నారో ఆ టైంలోనే చాలా వరకు నిఘా పెట్టారు షర్మిలకు సంబంధించిన ఆఫీస్ పైన అండ్ షర్మిల మూమెంట్స్ పైన అని కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా తను బయటకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అక్కడే ఉన్నారు. సో ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు. ఆమె వినలేదు. ఆమె క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నన్ను ఎందుకు అదుపులో తీసుకుంటున్నారు, నా పర్సనల్ పనులు కూడా నేను చేయకూడదా అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. క్లియర్ గా మనకు కనిపిస్తోంది. అయినా సరే పోలీసులు ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఒక్కతే నిరసన వ్యక్తం చేస్తూ కొద్దిసేపు రోడ్డు పైన కూడా బైఠాయించారు. అయినా కూడా పోలీసులు వినలేదు. ఒక 4-5 లేడీస్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమెను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. కానీ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మాత్రం ఎక్కడా తగ్గకుండా ఆమె నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఆమె క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వం కేవలం ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ కోసమే పనిచేస్తున్నారా, కేవలం సీఎం కోసమే పనిచేస్తున్నారా, ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ చేస్తున్నా కూడా పోలీసులు ఎక్కడ కూడా ఆమెను మాట్లాడనీయకుండా వెంటనే తన అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. భారీ ఎత్తున అయితే వైఎస్ఆర్టీపీకి సంబంధించిన కార్యకర్తలు అండ్ అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే వైఎస్ విజయమ్మ కూడా అక్కడికి వెళ్ళి తమ సంఘీభావం తెలియజేస్తారన్న సమాచారం కూడా మనకు అందుతోంది. సో మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ మేము ఇవ్వబోతున్నాం. ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించిన అప్డేట్ ఇదే. ప్రస్తుతం అయితే వైఎస్ షర్మిలను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు.